వాక్యానికి విరుద్ధంగా నేను ఉన్నంత కాలము నేను ఏది సాధించలేము, ఏది పొందుకోలేము. ఎందుకంటే నువ్వు ఆలోచించింది నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. ఆలోచనలు ముందు వెళ్తాయి, తర్వాత మనం దాని వెనకాల వెళ్తాము. మంచి ఆలోచనలు ముందు వెళ్తాయి, దాని వెనకాల ఆశీర్వాదం వెళ్తుంది. ఈరోజు నీకు ముందు మంచి ఆలోచనలు లేకపోతే, క్షేమకరమైన ఆలోచనలు నీ ముందు వెళ్ళకపోతే నువ్వు కూడా క్షేమకరమైన స్థితిలోనికి వెళ్ళలేవు. బాగా మన మనసులో దీన్ని ముద్రించాలి. నా ఆలోచనలు మంచివైనప్పుడు నేను ఖచ్చితంగా ఆశీర్వదించబడతాను. హల్లెలూయా, హల్లెలూయా. సారవంతమైన నేల ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మంచి హృదయమై ఉంది. హల్లెలూయా. ఒక సారవంతమైన హృదయము, నా హృదయము అది ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉంది. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా దీన్ని కన్ఫెస్ చేయాలి, దీన్ని ఒప్పుకోవాలి, దీన్ని మనము ధ్యానిస్తూ మనం ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నాకు యేసయ్య సమృద్ధిని కలగజేస్తాడని నమ్మాలి. నమ్ముతున్నావా?